నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డిపై జరిగిన దాడికి నిరసిస్తూ సంఘీభావం తెలపడానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తన నివాసం నుండి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య బహాబహి జరిగింది. తమ నాయకుడు కామారెడ్డి వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచారు. సరే ఇప్పుడు కావాల్సిన వచ్చిందాక మీరు స్టాచ్యూ నమస్కారం. నిన్న కామారెడ్డిలో జరిగిన ఘటన మా తోటి శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్ వెంకటరమణారెడ్డి మీద దాడులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాంప్ ఆఫీస్లో మీకు దమ్ముంటే రాని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యులు పోవటానికి సిద్ధముందే, కానీ పోలీసులు అక్కడ క్యాంప్ ఆఫీస్లో హౌస్ అరెస్ట్ చేయడం, మీరు పోలీసులు అన్న తర్వాత ఒక పక్క అక్కడికి వెళ్ళి పోలీసులు దొరికినం చేస్తున్నారు, ఒక పక్క కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులని అనుయాయులు అందరూ దమ్ముంటే రాని అంటున్నారు. మా దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది అని మా శాసనసభ్యులు అన్న తర్వాత ఏదైతే రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ లా అండ్ ఆర్డర్కు నేను పాటిస్తా. పోలీసు వాళ్ళు అద్దంటే నేను పోలేదు, ఖచ్చితంగా రావడానికి నేను సిద్ధమన్నా అన్న తర్వాత కూడా మా క్యాంప్ ఆఫీస్లో వచ్చి కార్యకర్తలు దౌర్జన్యం చేసిన తర్వాత మా కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొంగల్లాగా మేము ఓడిపోతాము, మున్సిపాలిటీని మేము గెలము, మాకు రాహుల్ గాంధీ ముంగట నల్లముఖం అవుతుందని అన్ని విధాలుగా విధాలుగా ప్రయత్నం చేసి కార్యకర్తలకు కౌన్సిలర్లను గెలిపించి ఎవరైతే ఇండిపెండెంట్గా వేరే పార్టీతో గెలిచిన కౌన్సిలర్లకు పోలీసులతో ఎప్పుడూ ఈ ప్రజాస్వామ్యంలో రాజసింగ్ రావాలా, మా స్టాచ్యూ రక్షించాలి. హైకోర్టు పర్మిషన్ వచ్చిందని చెప్పిన కదా సార్, దానికి రావటానికి ఇక్కడ రావటానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే సభ ఏదైతే నిర్వహిస్తున్నాం దానికి పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టు పర్మిషన్ ఈ పూర్తిగా విరుద్ధమని నేను తెలియజేస్తున్నాను. ఈ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం తీసుకుని తిరుగుతున్నావు, రాజ్యాంగం మంచిగా ఉండాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ పోయా రాజ్యాంగం, నువ్వే రాజ్యాంగం ప్రకారం నిలబెట్టున్నావు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. ఏ పార్టీతోని కానీ కూడా గౌరవం ఇవ్వకుండా దౌర్జన్యం చేసుడు, గుండాయుధం చేసుడు ఎక్కడ సహజమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నా శాసనసభ్యుడి మీద అవమానం జరిగింది, దాడులు జరిగినాయని నేను కామారెడ్డి పోవటానికి సిద్ధమైతే
నాకు ఇక్కడ లోకల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి కలద్దు, ఎవరికి మాట్లాడద్దు అనేది రాసింది ఉందా అని నేను అడిగితే తను మాకు పైన నుంచి ఆర్డర్ ఉందండి. పైన నుంచి అంటే మీ ముఖ్యమంత్రి చెప్పిండా, లేకుంటే మీ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పిండా, ఎవరు చెప్పిందంటే ఏం తప్పుడు చేయకచ్చు. అంటే పోలీసు వాళ్ళది కూడా దౌర్జన్యం ఉండదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో సంగతి, రాజా సింగ్ మా శాసనసభ్యుడు ఓలా గ్రామంలో శివాజీ స్టాచ్యూ ఇనాగ్రేషన్కు రావటానికి వెళ్ళటంగా మన ఆయనకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది, హిందువులది ఒక ఆధార్య దేవత, మొఘలులకు తిప్పగొట్టి ఈ హిందూ రాష్ట్రము హిందువే ఉండాలని ఆయన ఒక స్టాచ్యూకి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తే అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది రోడ్డు మీదనే. ఏది ఏమైనా కూడా ఆయన అక్కడ హౌస్ అరెస్ట్ ఈరోజు చేశారు, కానీ ఖచ్చితంగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, ఎప్పటిదాకా రాజా సింగ్ మా ఓలా గ్రామానికి రాడు అప్పటి వరకు మేము శివాజీ స్టాచ్యూ కూడా ఇనాగ్రేషన్ చేయమని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. రాజ్యాంగం రాసిన తప్పు చేస్తామని భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళే తప్పు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ఆ బడాభాయి చోటాభాయి ఇద్దరు దొంగలు ప్రజలకు మోసం చేస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నారు.